నమస్కారం. భగవద్గీత పాఠమునకు స్వాగతం. మనం 5వ అధ్యాయంలో గత వారం 14వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాం. జీవుడి యొక్క స్వభావం, భగవంతుడి యొక్క నియంత్రణ మొదలైన విషయాలన్నీ కూడా చర్చించుకున్నాం. తర్వాత శ్లోకం 15వ శ్లోకం, నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అంటాడు భగవంతుడు. చాలా అర్థపూర్ణమైనటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకాన్ని రెండు విధాలుగా చూడొచ్చు. ఒకటి జీవుడి పరంగా, మరొకటి భగవంతుడి పరంగా. రెండు రూపాల్లోనూ ఈ శ్లోకం చూడవచ్చు. సో మొదట జీవుడి పరంగా ఈ శ్లోకాన్ని చూద్దాం. సో జీవుడి పరంగా చూసినప్పుడు విభుః అంటే ఈ పదానికి అర్థం ఏంటంటే విశిష్టమైనటువంటి, వైవిధ్యభరితమైనటువంటి, వివిధములైనటువంటి అని అర్థం వస్తుంది. అంటే ఇక్కడ మనిషి విశిష్టుడు అంటే అర్థం ఏంటి అంటే జడము కన్నా విశిష్టమైనటువంటి వాడు అని అర్థం. జడ పదార్థం అనే ఉంటుంది, దానికి ఏం కోరికలు ఉండవు, ఆలోచనలు ఉండవు. కానీ మనిషికి, జీవుడికి కోరికలు, ఆలోచనలు, జ్ఞానము ఈ ఉన్నటువంటి ఈ జీవుడు చాలా విశిష్టమైన వాడు అని అర్థం. అదొకటే కాదు, వేరువేరు జన్మలలో వేరువేరు జీవులుగా పుట్టగలిగే జీవుడు ఒకే జన్మలోనే అనేక వైవిధ్యములను చూడవచ్చు అంటాడు. అంటే ఉదాహరణకు మనుష్యుడైన వాడు శ్రీమంతుడై సుఖములతో తోలాడవచ్చు, దారిద్ర్యంలో బ్రతకవచ్చు, పెద్ద విద్వాంసుడై బ్రతకవచ్చు, లేదా ఏమీ తెలియనటువంటి పామరుడై కూడా బ్రతకవచ్చు. ఈ విధమైనటువంటి వైవిధ్యము జీవుడి యందు మాత్రమే ఉంటుంది. అందుకే జీవుడిని విభుః అని అంటారు. ఒకే జన్మలో పుట్టి మరణించేంత వరకు అనేక మజిలీలను, అనేక వైవిధ్యములైనను మనం అనుభవించవచ్చు. ఇప్పుడు శ్రీమంతుడిగా ఉన్నవాడు అన్నిటినీ కోల్పోయి దారిద్ర్యమునందు పడవచ్చు. మనం చూస్తుంటాం, చాలా దర్జాగా ఐశ్వర్యవంతుడిగా బ్రతికి ఉంటాడు, కానీ కొన్ని రోజులకి దరిద్రుడు అవుతాడు, ఏమి అన్నీ కోల్పోయి. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎందుకు అలా జరిగింది, అంత డబ్బున్నవాడు ఇంత తక్కువగా ఎలా అయ్యాడు, ఇంత దారిద్ర్య జీవనం ఎందుకు అనుభవిస్తున్నాడు మనం చూడవచ్చు. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం, దానికి వెనుక గలటువంటి కారణాలను వెతుకుతాము. సామాన్యంగా మనం చేసే మొదటి పని ఏంటంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, పైనుంచి మనం కింద పడినప్పుడు మనం పని చేస్తాం. ఏంటి, ఎవరో ఒక జ్యోతిష్యుడి దగ్గరకో, మంచి పౌరోహితుడి దగ్గరకో, అర్చకుడి దగ్గరకో వెళ్ళి ప్రశ్నలు అడుగుతాం. ఎందుకు ఇలా జరిగింది, మేము ఎందుకు ఇలా బాధపడుతున్నాం, చాలా బాగుండేవాళ్ళం, ఇంత దరిద్ర జీవనానికి ఇంత కిందకి ఎందుకు దిగజారిపోయాం, ఎవరు మాకు ఇబ్బంది కలిగించారు, ఏంటా ఇబ్బంది అని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అప్పుడు చాలామంది జ్యోతిషులు కూడా ఏమంటారు, ఎవరో మీకు ఏదో ప్రయోగం చేశారండి, వామాచారం చేశారండి, అంటే చేతబడి, బాణామతి, బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి మనం వినే ఉంటాం. ఇలాంటివి చేశారండి, లేకపోతే మీకు గిట్టని వాళ్ళు మీ పైన ఏదో ప్రయోగం చేశారండి, మిమ్మల్ని వాళ్ళే కనిపిస్తున్నారు అంటారు. లేదా ఎవరో దొరకకపోయినా కూడా గ్రహాలపైన దోస్తారు, మీరు మంచి వాళ్ళండి, మీకేం ఇబ్బంది లేదు, గ్రహాలు అలా చేస్తున్నాయి, గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, శనిగ్రహం మీ ఇబ్బంది పెడుతోంది మీ ఇంట్లో, ఇలా గ్రహాలపైన తోసేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కృష్ణుడు అంటాడు, ఎవరి పాపమును నువ్వు తీసుకొనుటకు అవకాశం లేదు, అలాగే వేరొకరి పుణ్యమును కూడా మనకు దక్కదు అంటాడు. అంటే మన పాపమును మనమే అనుభవిస్తామే కానీ ఇంకొకరి పాపాన్ని మనం అనుభవించడం కుదరదు. ఇప్పుడు మన కష్టాలకి ఇంకొకరి కారణం అంటే అర్థం ఏంటి?
అతడు చేసుకున్నటువంటి పాపాన్ని మనకు ట్రాన్స్ఫర్ చేశాడని అర్థం. అప్పుడే కానీ మనం కష్టాలు పడతాం. ఇంకొకరి కారణం చూపడంలో అర్థం ఇదే. మనము ఏది అనుభవిస్తామో అది మనము చేసుకున్నటువంటి కర్మఫలము అని అంటాడు. వేరే వారు చేశారు అవన్నీ కూడా నిమిత్త మాత్రం అంతే. వాళ్ళు నిజంగా వాళ్ళు కారణం కారు. ఈ కారణం చేత మనం వేరొకరి వల్ల పాడైపోయాము అని అనుకోవడం తప్పు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. అలా అయితే ఈ చేతపడులు బాణామతులు ఇవన్నీ లేవా? ఇలాంటివి ప్రయోగించడం కుదరదా? ఇదంతా కూడా అబద్ధమా అనే ప్రశ్న వేస్తుంది. ఎందుకంటే నేనే అనుభవించేట్టుగా ఉంటే ఇవన్నీ ఎందుకు, మళ్ళీ ఇవన్నీ చేయడం కుదరదు కదా. అందుకు చెప్తారు, మనము చేసుకున్నటువంటి పుణ్యఫలం మనల్ని రక్షిస్తున్నంతకాలం మనల్ని ఎలాంటి వామాచారాలు, చాతబడులు, బాణామతులు వగైరా వగైరా మనల్ని ఏమీ చెయ్యదు. ఇప్పుడు మనకు ఇమ్యూనిటీ పవర్ బాగుందనుకోండి, జ్వరం మన పక్క కూడా రాదు. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందో ఏమవుతుంది? జ్వరం అనేది పట్టుకుంటుంది. మన ఇంట్లోనే ఒకరికి జ్వరం వస్తుంది, ఇంకొకరికి రాదు. ఏంటిది? జ్వరం అనేది అంటువ్యాధి అయితే, కంటీజియస్ తెలుసు అందరికీ, అంటువ్యాధి, జ్వరము, జలుబు ఇవన్నీ అది అందరికీ రావాలి కదా. ఇంట్లో ఒకరికి వచ్చి ఇంకొకరు రాకపోవడం ఏంటి? మనం కరోనా సందర్భాల్లో కూడా భయంకరమైన స్థితిని మనం చూసాం. ఇంట్లో అందరికీ రాదు అది, బట్ కరోనా ఈజ్ హైలీ కంటీజియస్. కానీ ఇంట్లో అందరికీ రాకపోవడం ఏంటి? ఒకరికి రావడం ఏంటి, ఇంకొకరికి రాకపోవడం ఏంటి? చూస్తుంటాం, ఒకరికి పాజిటివ్ రావడం, ఇంకొకరికి నెగిటివ్ రావడం. అప్పుడేమంటారు? ఇమ్యూనిటీ పవర్ ఉంది అంటారు. అంటే ఈ కరోనా యొక్క కంటీజియస్ దాన్ని మనం లెక్కకు తీసుకోం. నాలో ఇమ్యూనిటీ పవర్ కాబట్టి నాకు అది అటాక్ చేయదు. ఎప్పుడైతే నేను ఇమ్యూనిటీని కోల్పోతానో అప్పుడు కరోనా నా పైన అటాక్ చేస్తుంది. కరోనాని కాదు, జలుబు కానీ జ్వరం కానీ ఏవైనా మనల్ని అటాక్ చేస్తాయి. మనం వేరు వేరు ఊళ్ళకి వెళ్తుంటాం, ఎక్కడంటే అక్కడ వాటర్ తాగుతుంటాం. ఆ నీళ్లు మార్పిడి వల్ల కొంతమందికి ఏమవుతుంది? జలుబు, దగ్గు అన్నీ వచ్చేస్తాయి. కొంతమందికి ఏం రావు. మన ఇమ్యూనిటీ పవర్ బాగున్నంత వరకు మనకేం ఇబ్బంది కలగదు. మన యొక్క వీక్నెస్ బయటపడింది అనుకోండి, అప్పుడు మనకు జలుబు, దగ్గు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ కారణం ఏంటి? మనలో ఉన్నటువంటి శక్తి మనల్ని రక్షిస్తున్నంత కాలం మనం ఏ రోగాల బారిన పడము. అదే ఇక్కడ అంటారు భగవంతుడు. మనము క్రితం జన్మలో చేసుకున్నటువంటి పుణ్యము మనకు ఫలాన్ని ఇస్తున్నంత కాలము మనకు ఎలాంటి చెడు జరగదు. ఎవరు ఏం చేసినా చేయకపోయినా మనకేం జరగదు. ప్రయోగం చేయొచ్చు. ఇప్పుడు వామాచారాలు, బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ చేతబడులన్నీ కూడా అందరిపైన ప్రయోగించలేము. అందరు ప్రయోగించిన వాళ్ళకంతా సక్సెస్ అవుతారని లేదు. ఎవరైతే వీక్గా ఉంటారో అతనిపైన అతని ప్రభావం చూపుతుంది. ఇప్పుడు జ్యోతిష్యులు ఏం చెప్తారు? మీ పైన ఎవరు ప్రయోగం చేశారండి అంటారు. నిజంగా స్ట్రాంగ్ పర్సన్ అనుకోండి, మనస్సు చాలా దృఢంగా ఉన్నవాడు అనుకోండి, లేకపోతే ఈ కాలంలో ఇవన్నీ ఎవరు చేస్తారు, అవన్నీ ఊకే ఉక్కిట మాటలు, దీనంతా నేను నమ్మను అంటాడు. నమ్మను ధైర్యంగా ఉంటాడు. అదే మనస్సు చాలా దుర్బలంగా ఉన్నవాడు ఏం చేస్తాడు? అవునండి, నాకు పని చేసి నిజంగా చెయ్యకపోయినా కూడా చేసినట్లే ఫీల్ అవుతాడు. ఎందుకంటే మనసు యాక్సెప్ట్ చేసేస్తుంది. నీకెవరో ఇలా చేశారని మనసు యాక్సెప్ట్ చేసింది అనుకోండి, అది నిజంగా చేస్తే ఏ విధమైన ఫలాన్ని ఇస్తుందో అదే స్థితి వాడికి ఉంటుంది. సో ఇది జ్యోతిష్యులు, పౌరోహితులంతా వీళ్ళంతా కూడా ఏం చేస్తారు? మానసిక దౌర్బల్యాన్ని వాడుకుంటారు వాళ్ళు. సో దీన్ని జ్యోతిష్యులు ఏం చెప్తారు? మీ యొక్క గ్రహస్థితి బాగుంది కావున ఇంతవరకు ఎలాంటి చెడు జరగలేదు, అయితే ఇప్పుడు గ్రహస్థితి బాగోలేదు మొదలైన వాటిని చెప్పడం మనం చూస్తాం. మీ జాతకంలో గురుబలం లేదండి, ఏళ్ళనాటి శని వచ్చిందండి, నడుస్తున్నటువంటి దశ బాగలేదండి, ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్. వీటి వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటి? గురుబలం ఉంది, నీకు మంచి దశ నడుస్తోంది, ఇవంటి అర్థం ఏంటి? నువ్వు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యాన్ని అనుభవించే సమయం ఇది. అనుభవించబోతావు, పుణ్యాన్ని అనుభవించబోతావు అని అర్థం. గురువు పుణ్యకారకుడు. గురుదశ, గురుబలము ఇవన్నీ దేన్ని సూచిస్తాయి?
వెనుక జన్మ చేసుకున్నటువంటి పుణ్యము ఇప్పుడు అనుభవించే కాలము. పుణ్యం అనుభవించే కాలం ఎలా ఉంటుంది? చాలా సంతోషంగాను, మనం అనుకున్నవి నెరవేరేగాను, మానసికంగా ప్రశాంతంగాను ఉంటాయి. కాబట్టి ధైర్యం తెచ్చుకుంటాం. అదే అయ్యో గురుబలం లేదండి, ఇప్పుడు 7:30 శని స్టార్ట్ అవ్వబోతోంది, ఆ రాహు మహాదశ నడవబోతుంది అంటే అర్థం ఏంటి? ఈ గ్రహాలు పాప గ్రహాలు, అంటే పాపాన్ని సూచించేటటువంటి గ్రహాలు. అవి పాపగ్రహాలు, అవి చెడు చేయవు. గురువు ఏ విధంగా ఉంటాడో శని కూడా అదే విధంగా ఉంటాడు. భగవంతుడు వాళ్ళకు పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలు ఇచ్చాడండి. మనిషిలాగా వాళ్ళు బిహేవ్ చేయరు. వివక్షణ చూపడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళ పని కాదు. మన పాప పుణ్యకర్మలను సూచించేంత వరకే వాళ్ళ పని. శనిదశ, రాహుదశ, ఏళ్ళనాడు శని వస్తుందంటే అర్థం ఏంటి? బాబు వెనుక చేసుకున్నటువంటి పాపము ఫలం ఇవ్వడానికి రెడీగా ఉంది, జాగ్రత్తగా ఉండు అని అర్థం. పాపం ఫలం ఇవ్వడం వల్ల ఏమవుతుంది? కష్టాలు పాలవుతాం. ఆ కష్టాలకు ఎవరు బాధ్యుడు? మనమే బాధ్యులము. ఏ గ్రహాలు బాధ్యత వహించరు. మనకు బయట కారణం కనిపించే ఏ వ్యక్తి దానికి కారణం కాడు. ఇచ్చట గ్రహస్థితి చెడింది అంటే మనం చేసుకున్న పాపం యొక్క ఫలం పరిపక్వమైంది అని అర్థం. కావున మనపై ఎవరు ఎలాంటి ప్రయోగాలు చేసినా అది మనం అనుభవించాలంటే మనం కృతజన్మలో చెడు పని చేసుకొని ఉండాలి. తద్వారా పాప ఫలము మనల్ని అనుభవానికి వస్తుంది. మనం ఏ తప్పు చేయలేదనుకోండి, మనం ఏ తప్పు చేయనప్పుడు మనకు పాపం రాదు. పాపం రానప్పుడు ఎవరు ఎలాంటి ప్రయోగాలు చేసినా, మనల్ని ఎన్ని విధాలుగా పాడు చేయాలని చూసినా మనకు అది జరగదు. ఎప్పుడు జరుగుతుంది? మనము ఏదైనా క్రితం జన్మలో చేసుకున్నటువంటి పాపము ఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు బయటవి ఎవరు ఏం చేసినా కూడా మనకు అది అటాక్ అవుతుంది. అంతే. ఇక్కడ బయట చేసిన వాళ్ళంతా కూడా నిమిత్త మాత్రం, అంతే కానీ వాళ్ళ పాపాన్ని మనపైన రుద్దడానికి కుదరదు. మనం ఎవరు ఏం చేసినా మనం అనుభవించేది మన పాపాన్ని, మనం చేసుకున్న పాపాలనే మనం అనుభవిస్తాం. మన యొక్క దోషాలు, మన యొక్క పేదరికం, మన అజ్ఞానం, రోగాలు మొదలైన వాటికి వేరొకరు కారణమని తలంచడం, వారి వల్లే ఇదంతా జరిగింది అనడం శాస్త్రపరంగా తప్పు అని అంటారు. మనం మనుషులలో 3 రకాలు ఉంటాం. ఒకటి ఉత్తమమైన మనిషి. ఉత్తమమైన మనిషి ఏదైనా సమస్య వస్తే ఎలా ఆలోచిస్తాడంటే, ఈ సమస్య నుంచి బయటపడడం ఎలా, మొదటివాడు దాన్ని ఆలోచిస్తాడు. సమస్య వచ్చేసింది, ఇంక దాన్ని ఏం చేయలేదు, దానికి ఎవరు కారణం, ఎవరిని బాధ్యులు చేద్దాం, ఇవన్నీ ఆలోచించేవాడు. దీని నుంచి మొదట బయటపడడం ఎలా, ఏ మార్గాలు ఉన్నాయి, ఎవరిని ఆశ్రయించాలి, ఎన్ని అవకాశాలు ఉన్నాయి, వీటి గురించి ఆలోచిస్తాడు. ఇది ఉత్తమమైన వాడు మనిషి. మధ్యమమైనటువంటి మనిషి ఎలా ఆలోచిస్తాడంటే, ఏంటి నాకే ఎందుకు ఇలా వచ్చింది, ఎందుకు ఇలా కలిగింది, నేనేం తప్పు చేసుకున్నాను, నేనేం పాపం చేశాను, నాకు ఇలా రాకూడదు కదా, ఎలా జరిగింది అని ఆ సమస్య చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఎందుకు వచ్చింది అలాగే తిరుగుతూ ఉంటాడు. వాడికి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే వాడు ఏం చేయాలనే ప్రయత్నం చేయడం. ఆ సమస్య నాకు ఎందుకు వచ్చింది, ఆ సమస్య తీవ్రత ఏంటి, అది నాపైన నన్ను ఎలా కబళిస్తోంది, ఇదే ఉంటుందన్నమాట. దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు. బయటపడాలనే ఆలోచన రాదు. ఇక అధమమైనటువంటి వాడు ఏం చేస్తాడంటే, ఈ సమస్య రావడం కరెక్టే, దీనికి బాధ్యుడు ఎవరు, ఎవరిని బాధ్యుడు చేద్దాం, ఎవరి వల్ల నాకు జరిగింది, వాడిని ఏ విధంగా నేను కసి తీర్చుకోవాలి, ఇది అధమమైనటువంటి మనిషి చేసేది. ఎందుకంటే మనము గత జన్మలో చేసుకున్న పాపాల ద్వారా మనకి ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఇబ్బందికి ప్రధానమైన కారణం ఎవరు? మనమే. మనం బాగుంటే ఇంక ఎవరైనా ఇబ్బంది ఎలా కలిగిస్తారండి? నేను శక్తివంతుడైతే, నా టైం బాగుంటే వేరేవాడు నాకు ఎందుకు ఇబ్బంది కలిగించడు. వేరే వ్యక్తులు కలిగించరు, గ్రహాలు కలిగించవు. చివరికి భగవంతుడు కూడా మనకు ఇబ్బంది పెట్టడని మనం గత శ్లోకంలో నేర్చుకున్నాం. భగవంతుడి నా కష్టాలు ఇస్తున్నాడు, భగవంతుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇవ్వడు. భగవంతుడికి ఏం పని ఇవ్వాలని? నేను చేసుకున్న పాపము నా దగ్గర ఉన్నప్పుడు భగవంతుడు దానికి అనుగుణంగా మనకు వాతావరణాన్ని కల్పిస్తాడే కానీ
భగవంతుడికి నన్ను కొలిచిన వాళ్ళకే నేను అభయహస్తాన్ని చూపిస్తాను, నన్ను కొలవని వాళ్ళని నేను ఒక చూపు చూస్తాను అని భగవంతుడు ఎక్కడ అనలేదు. భగవంతుడిని కోరుకున్నా, భగవంతుడు పూజించినా పూజించకపోయినా భగవంతుడు ఏమీ ఇబ్బంది పెట్టడు. చాలామంది భయంతో భగవంతుడి దగ్గరికి వెళ్తారు. భగవంతుడు గుడికి వెళ్ళకపోతే భగవంతుడు ఎక్కడో నాకు కష్టాలు ఇచ్చేస్తాడేమో. ఇవన్నీ కూడా మన అజ్ఞానానికి పరాకాష్ట. మనం గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా, పూజలు చేసినా చేయకపోయినా, జప తప పారాయణాలు చేసినా చేయకపోయినా భగవంతుడి యొక్క చూసే దృష్టి ఒకేలాగా ఉంటుంది. మరి ఎందుకండి ఇవన్నీ చేయడం అనొచ్చు. కానీ భగవంతుడి గుడికి ఎందుకు వెళ్తున్నాం, పూజలు ఎందుకు చేస్తున్నాం, అభిషేకాలు ఎందుకు చేస్తున్నాం, పారాయణాలు జపాలు ఎందుకు చేస్తున్నాం? వీటికి కారణం ఒకటే, మన మనస్సును భగవంతుడి దగ్గరికి మరల్చడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అంతే తప్ప భగవంతుడు నా పైన ప్రసన్నుడై నేను చేసుకున్నటువంటి పాపానంతా పక్కన దోసి నన్ను పూజించాడు కాబట్టి వీటికి కావాల్సినటువంటి అమితమైన సంపదను ఇచ్చేద్దాము అని భగవంతుడే ఉండడండి. అది భగవంతుడి రోలు కాదు. మనమైనా చట్టాన్ని అతిక్రమిస్తామేమో కానీ భగవంతుడు తాను చేసిన చట్టాన్ని తాను అతిక్రమించడు. భగవంతుడి పోర్ట్ఫోలియో అది కాదు. తాను పూజించే వాళ్ళంతా కూడా వరాలు ఇచ్చే పోర్ట్ఫోలియో కాదండి. మీరు కావాలంటే అవతారాలు చూడదు. స్థితికారకుడైనటువంటి భగవంతుడు విష్ణువు ఎవరికి వరాలు ఇచ్చిన దాఖలాలు లేవు ఎక్కువగా. ఆయన ఇస్తే ఒకటే మోక్షాన్ని, ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అంతే. ఇంకా అంతకుమించి వరాలు ఏమి ఇవ్వడు. మనం చేసుకున్నటువంటి పుణ్యమే మనకు వరం రూపంలో వస్తుంది సకాలంలో. కాబట్టి భగవంతుడు అలా చెయ్యడు. మరి మన మనస్సును భగవంతుడి వైపు ఎందుకు మరల్చాలి? పాపం చేసుకోకుండా ఉండడానికి. ఏదో గత జన్మలో తెలిసో తెలియకో చేసుకున్నాం, ఈ జన్మలో అనుభవిస్తున్నా. మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ పాపాలు చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ వచ్చే జన్మలో అనుభవించాలిగా. అందుకని దాన్ని నియంత్రించడానికి ఒక మంచి మనిషి చెప్పిన మాట మనం ఏ విధంగా వింటాం, అలాగే భగవంతుడి వైపు మనస్సు మరల్చిన తర్వాత భగవంతుడు చెప్పినట్లు వింటే పుణ్యపాపాలకు అతీతంగా మనం ముందుకెళ్ళొచ్చు అనే ఒక ఉద్దేశంతో భగవంతుడిని సేవించడం అనేది జరుగుతుంది. అంతేకాని మనం చేసుకున్న కష్టాల నుంచి బయటపడేస్తాడు, ఎస్కేపిజం, ఇవన్నీ ఉండవండి. ఇవన్నీ కూడా మన అజ్ఞానము. కిండర్ గార్డెన్ లెవెల్లో ఇవన్నీ ఉంటాయి. అయ్యో భగవంతుడిని సేవిద్దాం, భగవంతుడి హుండీలో కొంత డబ్బేద్దాం, మనం అనుకున్న పనులు జరుగుతాయి. విశ్వాసం మంచిదే, భగవంతుడు చేస్తాడు, భగవంతుడు గుడికి వెళ్ళడం మంచిదే. ఇప్పుడు చిన్నపిల్లలు గుడికి వస్తాం, మేము వస్తామంటారు. ఎందుకు? తల్లిదండ్రులు ఏమంటారు, చాలా ఆనందపడతారు, రండి గుడికి వెళ్దామని. వాళ్ళ ఉద్దేశం ఏంటి? గుళ్ళో ప్రసాదం పెడతారు, దానికోసం వస్తారు. తల్లిదండ్రులు ఏంటారు, ప్రసాదం కోసమైనా సరే గుడికి వస్తావు కదా అంటే చాలే, ఈరోజు ప్రసాదం కోసం వస్తావు, రేపు కష్టపడితే కష్టం వస్తే భగవంతుడి కోసమే వస్తావు. అలాగా మనలో కూడా ఏంటంటే భగవంతుడిని రావడం, కోరుకోవడం, హుండీలో డబ్బులు వేయడం, అభిషేకం వేయడం, ఇవన్నిటి ఉద్దేశాలు మన మనస్సును భగవంతుడి వైపు మరల్చడమే. అది తెలియకుండా నాకేదో భగవంతుడు చేస్తాడని వచ్చినా కూడా ఇబ్బంది లేదు, ఎప్పుడో రోజు తెలుసుకుంటాడు అని. అందుకే శాస్త్రవేత్తలు ఏం చేస్తారు, దానిని అలాగే ముందుకు తీసుకెళ్తారు. సో నేను చేసుకున్న కర్మఫలాన్ని నేను అనుభవిస్తాను. భక్తుడి పరంగా కొన్ని సందర్భాలు ఎక్సెప్షన్. ఇప్పుడు భక్తుడి పరంగా పురోహితుడు చేసే కర్మలు ఎవరికి వస్తుంది ఫలం? భక్తుడికే వస్తుంది. పురోహితుడికే ఫలం వచ్చేట్లు కాబట్టి మనం ఎందుకు చేయిస్తాం? తండ్రి పరంగా కొడుకు చేసే కర్మ తండ్రికే వస్తుంది. ఇక ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళకి నమస్కారం చేయనాడు, నేను చెయ్యను అంటారు. చెయ్యను అంటే ఎలాగని చెప్పేసి ఒక దెబ్బ వేసి చేయిస్తారు. అప్పుడు ఆ ఫలం ఎవరికి వస్తుంది? చేయించింది ఎవరు? తండ్రి. చేసింది ఎవరు? కొడుకు. కానీ ఫలము కొడుకే వస్తుంది. ఇలాంటి కొన్నివి వదిలేస్తే, కొన్ని మినహాయింపు చేస్తే మిగిలిన అన్ని సన్నివేశాల్లో కూడా మనము అనుభవించే కర్మ మనదే కానీ ఇంకొకరిది కాదు. జనులకు సరి అయినటువంటి అవగాహన లేని కారణం చేత ఇంకొకరి వల్ల నాకు ఇబ్బంది కలిగింది, ఇబ్బంది ఏర్పడింది, వాడు నా జీవనాన్ని పాడు చేసేసాడు, నాకు జీవనమే లేకుండా చేశాడు, ఇవన్నీ కూడా కారణాలు. ఇవన్నీ పైకి కనిపించే లౌకికమైనటువంటి కారణాలు, కానీ అది శాస్త్రబద్ధంగా కరెక్ట్ కావు.
ఎందుకంటే వాడు నన్ను ఇబ్బంది పెట్టాడంటే అర్థం ఏంటి? వాడి ఇబ్బందిని నాకు తగిలించాడని అర్థం, నన్ను ఇరికించాడని అర్థం. వాడికి ఇబ్బంది ఎందుకు వస్తుంది? వాడి పాపం వల్ల వస్తుంది. వాడి ఇబ్బంది నాకు తగిలించడం అంటే ఏంటి? వాడి పాపాన్ని నాకు ట్రాన్స్ఫర్ చేయడము. కానీ శాస్త్రరీత్యా, కర్మ సిద్ధాంత రీత్యా అది కుదరదు. ఒకటి పాపాన్ని ఒకటి తీసుకోవడం కుదరదు. అలాంటప్పుడు దీనికి అర్థం ఏంటి? వాడు నన్ను ఇబ్బంది పెట్టినా నేను ఇబ్బంది పడుతున్నానంటే అర్థం ఏంటి? ఇబ్బంది పెడుతున్నాడు అనేది పైకి ఒక కారణము. నేను ఇబ్బంది పడుతున్నాను అంటే అర్థం ఏంటి? నేను ఏ జన్మలోనూ చేసుకున్నటువంటి పాపము నాకు ఇప్పుడు ఫలాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంది అని అర్థం. ఎవరో చేసుకుంది మనకు రావు. ఇది మనం లౌకిక జీవనంలో గ్రహించాలి. ఇలా గ్రహించినప్పుడు ఏమవుతుంది? మనకి ఎవరూ శత్రువులు ఉండరు, ఎవరిపైన ద్వేషము కానీ రాగము కానీ ఉండవు. రాగద్వేషానికి అతీతులుగా ఎలా ఉండాలి అంటే ఇది తెలుసుకోవాలి. మన సుఖ దుఃఖాలకు ఇంకొకరు కారణం కారు, నిమిత్త మాత్రం అంతే వాడు. కాకపోతే నువ్వు అతనితో కలిసి ఉండడమా లేదా అనేది అతని యొక్క గుణంతో బట్టి ఉంటుంది. మంచివాడైతే, మంచివాడితో చేరితే ఏమవుతుంది? మన మనస్సు మంచి దారి పడుతుంది, మంచిది. చెడ్డవాడితో చేరితే చెడ్డ దారి పడుతుంది. కాబట్టి చెడ్డవాడితో దూరంగా ఉండు, మంచివాడితో దగ్గరగా ఉండు. మంచివాడా చెడ్డవాడా ఇది చూడాలి, కానీ నాకు అనుకూలమా ప్రతికూలమా ఇవన్నీ కూడా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు. సో దీనికంతటికి కారణం ఏంటి? ఎందుకు ఇలా అవగాహన లేకుండా నన్ను ఇంకొకరు ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళే నన్ను పాడు చేశారు, ఇలాంటి ఆలోచనలు మనకు ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటి అంటే మనకు కర్మ గురించి కానీ, జీవుడి గురించి కానీ, భగవంతుడి గురించి కానీ సరి అయినటువంటి అవగాహన లేకపోవడమే. జ్ఞానం అనేది అజ్ఞానము చేత కప్పబడి దాని ద్వారా తప్పుడు అవగాహన మరియు మోహపు భ్రాంతి మనల్ని ఆవరించింది. మనకు జీవుడేంటి, కర్మ అంటే ఏంటి, ఎవడి అని ఇబ్బంది కలిగిస్తాడు, ఇవన్నీ తెలుసుకున్నాం అనుకోండి, మనకి ఇవన్నీ ఎవరిపైన ద్వేషం కానీ రాగం కానీ రావు. మనిషి ప్రశాంతంగా బతకొచ్చు. చాలా పెద్దవాళ్ళు కొన్ని కథలు ఉన్నాయండి. ఒక ఇతిహాసంలో జరిగిన కథ, ఒక బ్రాహ్మణ స్త్రీ అడవిలో వెళ్తూ ఉంటుందండి. తన చిన్న పిల్లవాడిని తీసుకెళ్తూ ఒక కట్టెలు కొట్టుకుంటూ ఉంటుందండి ఒక చోట. ఆ పిల్లవాడిని ఒక చెట్టు కింద కూర్చోబెట్టి కట్టెలు కొట్టుకుంటూ ఉంటుంది. ఒక విషసర్పం వచ్చి ఆ పిల్లవాడిని కరచి చంపేస్తుందండి. ఆ పిల్లవాడు ఏడుస్తుంటాడు, పరిగెత్తి వస్తుంది, చూస్తే పాము కరిచేసి ఉంటుంది. ఆ పిల్లవాడు ప్రాణాన్ని వదిలేస్తాడు. తల్లి బోరుమని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్నటువంటి ఈ పని చేసేటటువంటి జనులంతా వచ్చి ఇతన్ని కరిచినటువంటి పామును తీసుకొని వస్తాడు. ఎక్స్పర్ట్ ఉంటాడు, దాన్ని తీసుకొస్తాడు. తల్లి, నీ కొడుకును చంపినటువంటి పాము ఇదిగో, నువ్వు కసి తీరా దీన్ని చంపు, లేదా నేను చంపుతాను, ఏ విధంగా చంపడానికి ఇష్టపడతావు చెప్పు అంటాడు. ఆ బ్రాహ్మణ స్త్రీ ఏముంటుందంటే, నా కొడుకు ఆయుష్ అయిపోయింది నాన్న, దానివల్ల అతను చనిపోయాడు. ఈ పాము ఏం చేస్తుంది? పాముకుండే అలవాటు ఏంటి? కరవడం. అది వచ్చి కరిచింది, చనిపోయాడు. మా వాడి ఆయుష్ గట్టిగా ఉంటే పాము కరిచినా ఏమి చావడు. పాము కరిచినా చచ్చాడంటే వీడికి ఆయుష్ పోయిందని అర్థం. కాబట్టి దాని పని అది చేసింది, దాన్ని ఎందుకు ఇబ్బంది పెడతావు, దాన్ని వదిలేసి అంటాడు. ఇది బ్రాహ్మణుడి యొక్క గుణము. బ్రాహ్మణుడు అంటే మళ్ళీ జాతి ప్రశ్న తీసుకురాకండి. బ్రాహ్మణుడు అంటే మళ్ళీ జంజం వేసుకున్నవాడు, జుట్టు వేసుకున్నవాడు కాదండి. బ్రాహ్మణుడు అంటే మంచి గుణములు కలిగిన వాడు అని అర్థం. భగవంతుడి గురించి, భగవంతుడి యొక్క తత్వం గురించి తెలుసుకున్నవాడు అని అర్థం. అది ఏ జాతి వాడని ఇక్కడ సంబంధం లేదు. శాస్త్రంలో ఎప్పుడూ కూడా బ్రాహ్మణుడు అంటే అన్ని చోట్ల అన్ని దేశాల్లో ఉండేవాడు, సర్వజ్ఞుడు అని అర్థం. మన భారతదేశంలోనే ఒక జాతికి మాత్రం పరిమితమయ్యేవాడు కాడు. కాబట్టి ఆలోచించేవాడు ఇలా ఉంటుందన్నమాట. వాడు ఎవరిని నువ్వేం చేస్తావు నాయన, నువ్వు నిమిత్త మాత్రుడివి, నా కర్మ లేకపోతే ఇలా జరిగింది. ఎన్నో సినిమాలు మనం చూస్తుంటాం కదా. సినిమాలలో సారీ అండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అంటే ఏమవుతుంది? ఏమని లేదు నాయన, నువ్వేమి ఇబ్బంది పెట్టలేదు, నీ కర్తవ్యం నువ్వు చేసావు. అర్జునుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి
తాత నేనే చంపేశాను తాత. లేదు నాయన, క్షత్రియుడిగా నీ కర్మ నువ్వు కర్తవ్యం చేశావు. నువ్వు నా పైన యుద్ధం చెయ్యకపోయి ఉంటే అర్జునుడు ఒక చికండి ఏమీ చేతగాని వాడు అని అనుకునేవాడిని. కానీ నువ్వు ధైర్య సాహసాలు ప్రదర్శించి యుద్ధం చేశావు. నాకు అదే ఆనందంగా ఉంది. అదే వేరే వాళ్ళతో ఏం చేస్తారు, నువ్వు నన్ను పొట్టన పెట్టుకున్నావు, నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి ఇంత చేస్తే నువ్వు నాకు ఇచ్చే బహుమతి ఇదా అని అంటారు. అజ్ఞానంతో అనే మాటలు జ్ఞానంతో వచ్చే మాటలు కావు. కాబట్టి మానసికంగా ఎదుగుదల అనేది చాలా ముఖ్యం. మనం ఎందుకు కష్టపడుతున్నాం, దీనికి ఎవరు బాధ్యులు, ఏ రకంగా నేను ఇబ్బంది పెడుతున్నాను, ఇవన్నీ తెలుసుకోకుంటే ఇలాంటి ఇబ్బందులు లోనవుతాం. తర్వాత ఈ శ్లోకాన్ని భగవంతుడి పరంగా చూద్దాం. ఇక్కడ విభుహు అంటే ఏంటి? సర్వసమర్థుడైనటువంటి, సర్వగతుడైనటువంటి, సర్వజ్ఞుడైనటువంటి, సర్వసమర్థుడు, ఆమ్నీ ప్రెసెంట్, ఆమ్నీ పొటెంట్, ఆమ్నీషియంట్. విభుహు అంటే సర్వసమర్థుడైన, సర్వగతుడైన, సర్వజ్ఞుడైన భగవంతుడు. ఈ అర్థంలో చూసినప్పుడు భగవంతుడికి ఎలాంటి కర్మలేపము లేదు. అతడు జీవుడి యొక్క స్వరూపమునందలి అంతరమును గుర్తించి దానికి అనుగుణంగా మనం పెరుగుటకు తోడ్పడతాడంతే. మనం పుణ్యం చేసుకున్నాం అనుకోండి, పుణ్యాన్ని అనుభవించజేయడానికి కావాలంటే ఇచ్చినటువంటి వాతావరణం నిర్మిస్తాడు. మనం చాలా పుణ్యం చేసుకున్నాం అనుకోండి, మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తాడు. ఆ ఐశ్వర్యంతో సుఖపడడానికి కావాల్సినటువంటి పెద్ద పెద్ద భవంతులు, హోటల్స్ అన్నీ ఇచ్చేస్తాడు. ఆ వాతావరణాన్ని ఇవ్వడానికి వరకే భగవంతుడి పని. ఎందుకంటే నీ పుణ్యం అనుభవించడానికి నీకు ఒక ప్లాట్ఫామ్ రెడీ చేయాలి కదా. అదే పాపం అనుభవించాలనుకోండి, దానికి కూడా ఒక ప్లాట్ఫామ్ రెడీ చేస్తాడు. గవర్నమెంట్ ఆసుపత్రి, గవర్నమెంట్ పోలీస్ స్టేషన్లు గవర్నమెంటే అనుకోండి, కారాగృహము, అన్ని ఇబ్బందులు కలిగించేటటువంటి వాతావరణాన్ని కల్పిస్తాడు. అంతేగాని అది కల్పించాడన్న మాత్రానికి భగవంతుడు ఇచ్చాడని కాదు. ఎందుకోసం ఇచ్చాడు? నువ్వు చేసుకున్నావు కాబట్టి దానికి అనుగుణంగా ఒక వాతావరణం కావాలి కదా. చిన్నపిల్లలు, పెద్ద పిల్లవాళ్ళు చూడండి, స్కూల్లో చదివే పిల్లవాళ్ళు 10వ తరగతి ఫెయిల్ అయ్యారండి. పాస్ అయితే ఏం చేస్తారు? అతన్ని మంచి చదువులు చదవడానికి కావాల్సినటువంటి ఒక ఇంటర్మీడియట్ తర్వాత చదువులకి, పై చదువులు చదవడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని నిర్మిస్తారు. 10th పాస్ అయిన వాళ్ళకి ఏం చేస్తారండి? ఒక ఇంటర్మీడియట్ అని ఇంకో క్లాస్ రెడీ చేస్తారు, అందులో వాడిని వేస్తారు. అంటే అది ఒక వాతావరణాన్ని కల్పించినట్టే కదా. 10th ఫెయిల్ అయినట్టు ఏం చేస్తారు? బాబు నువ్వు 10th ఫెయిల్ అయిపోయానైనా, నీకు అక్కడ కూర్చోవడానికి నువ్వు వీల్లేదు, నువ్వు స్కూల్కి రావడానికి వీల్లేదు, నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు దేంట్లో ఫెయిల్ అయ్యావో ఆ సబ్జెక్టుని మళ్ళీ సెప్టెంబర్లో రాసేసి నువ్వు పాస్ అయితే ఆ సర్టిఫికేట్ తీసుకొని వస్తే అప్పుడు మేము సీట్ ఇస్తాం, అప్పుడు నువ్వు అక్కడ కూర్చోవచ్చు. మనమే ఇలా ఎందుకు చేస్తున్నాం? దేవుడు చేస్తున్నది అదే కదా. మనిషి కూడా, మన మనిషిలో ఉన్నటువంటి, మనం ఇప్పుడు ఈ ఒక ప్రపంచంలో పాస్ అయిన వాడిని ముందుకు తీసుకెళ్తున్నాం, ఫెయిల్ అయిన వాడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం? మనం అదే క్లాస్లో చదువుకోమని ఎందుకు చెప్తున్నాం? ఇదే కారణం. భగవంతుడు చేసేది కూడా అదే. పుణ్యం అంటే ఏంటి? మంచి పని చేశాడు, పాస్ అయ్యాడు అని అర్థం. పాపము అంటే చేసిన పని చెయ్యాల్సిన రీతిలో చెయ్యలేదు, చెయ్యకూడని రీతిలో చేశావు కాబట్టి అది ఒక తప్పు. నువ్వు ఫెయిల్ అయ్యావు, ఒక పనిని ఈ విధంగా చేయడానికి ఫెయిల్ అయ్యావు కాబట్టి ఇంకొకసారి అదే పని చెయ్యి. దానికి శిక్షగా ఒక వాతావరణం నిర్మిస్తాడు. ఇక్కడ భగవంతుడి యొక్క ఏముంది? చేసేది ఏం లేదు కదా. భగవంతుడు సుఖాన్ని ఇవ్వడు, దుఃఖాన్ని ఇవ్వడు. సుఖము దుఃఖము ఇవ్వడానికి కలిసిన వాతావరణాన్ని ఇవ్వడానికి కావాల్సినటువంటి ఒక పాత్రను మాత్రమే భగవంతుడు పోషిస్తాడు. అంతేకాని ఎవడిపైన ప్రేమతో నన్ను కొలిచిన వాళ్ళకి మాత్రం స్వర్గానికి రండి, నాకు అగెయినిస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు రాక్షసులంతా కూడా మీరు నరకంలో ఉండండి అని భగవంతుడు చెప్పాడు. అది అర్థం లేదు. అలాంటి చేసేది నిజంగా ఉంటే ఈ లోకంలో అందరూ దేవుణ్ణే పూజిస్తారు. ఒకానొక సందర్భంలో ఆ రాక్షసులంతా కూడా భగవంతుడు ఏంటి ఒట్టి దేవతలనే రక్షిస్తున్నాడు, మనల్ని ఎందుకు రక్షించడం లేదో లోతుగా ఆలోచించి మనం కూడా వేదం చదువుదాం, భగవంతుడు ఒప్పుకుందాం, పోయేదే ఉంది. మన సుఖం మనకి ఇంపార్టెంట్, భగవంతుడు సర్వజ్ఞుడు, ఒప్పుకుందాం, విష్ణువే సర్వస్సుడు, భజన చేద్దాం అనుకుంటాడు. అలా చేయడం ద్వారా ఏమవుతుంది? పుణ్యం వచ్చింది. ఎవ్వడు కూడా నరకానికి వెళ్ళట్లేదు, నరకం ఖాళీ అయిపోయింది. యమధర్మరాజు వచ్చి భగవంతుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను ఏం చేయమంటారు, ఇప్పుడు ఎవరు రావడం లేదు నరకానికి, నేను కూర్చొని నాకు బోరు కొడుతోంది,
నన్ను ఏమైనా వేరే పనులు ఏమైనా వేస్తారా అంటే అప్పుడు భగవంతుడు లేదనైనా దీనికి టైం వస్తుంది, నువ్వు కాసేపు ఓర్పుతో ఉండు, అన్నీ కూడా మరల్చే సమయం వస్తుంది అని అంటాడు. అప్పుడు భగవంతుడు బౌద్ధావతారాన్ని ఎత్తుతాడు. ఒక చిన్న పిల్లవాడిలాగా ఒక రాజ్యంలో పుడతాడు. ఎవరు లేదు, భగవంతుడు లేదు, అంతా శూన్యము అంటాడు. అది ఎవరైతే అడ్డదారిలో భగవంతుడిని ఉన్నాడని చెప్పేసి పుస్తకాలు పట్టుకున్నారో, అయ్యో బాబోయ్ చిన్న పిల్లవాడు వీడే చెప్తున్నాడంటే మనం ఎందుకు దీన్ని పట్టుకుంటున్నాము, అందరూ మళ్ళీ వదిలేసి యథారీతిగా ప్రవర్తించడం సాగింది. తెలుసున్న వాళ్ళు మంచి వాళ్ళంతా ఏం చేశారు, ఆ పిల్లవాడికి ఏం తెలుస్తుంది, మేము ఇన్ని సంవత్సరాల నుంచి నమ్ముకుంటూ వస్తున్నాం, మాకు తెలియదు ఆ పిల్లవాడు చెప్తాడా, ఇదంతా మేము నమ్మము అని వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ ఏమైంది, మంచి వాళ్ళు చెడు వాళ్ళ బైఫర్కేషన్ జరిగింది. మళ్ళీ యథారీతిగా సృష్టి క్రమం ముందుకెళ్ళింది. మనం బౌద్ధావతారంలో చూడొచ్చు ఇవన్నీ. కాకపోతే భగవంతుడు ఎన్నడూ కూడా పక్షపాత బుద్ధిని ప్రదర్శించడు. పాపపుణ్యముల రెండింటి లోపము అతని యందు ఉండదు. అయితే భగవంతుడు ఈ కర్మ సిద్ధాంతము, అతని సర్వసామర్థ్యము మొదలైన అవగాహన చాలామందికి ఉండదు. కావున భగవంతుడి విషయంలో చాలామంది అయోమయానికి గురవుతారు. భగవంతుడు ఇస్తాడు, ఇవన్నీ నిమిత్తం మాత్రమే. ఇవ్వడం అనేది కూడా భగవంతుడు నిమిత్తుడంతే. మనం చేసుకున్నవే మనకు వస్తున్నాయి, మనం చేసుకోనివి భగవంతుడు ఇవ్వడు. మన దగ్గర ఉన్నవే ఇస్తాడు. భగవంతుడు చాలా కరెక్ట్గా ఉంటాడు. అతను ఏమి ఏదో వీడు నన్ను పూజించాడు, పర్లేదు వీడు ఇవ్వకపోయినా కూడా మనం ఎవరిదో ఒకటి తీసి వీని అకౌంట్లో వేసేద్దాం, అలా అంతా భగవంతుడు ఆలోచించడు. మనకు స్వతంత్రమైనటువంటి కర్తృత్వం లేదు. మనము భగవంతుడి యొక్క ఆధీనము అనే విషయంలో మనం ఎల్లప్పుడూ గందరగోళానికి లోనవుతాం. అన్నీ భగవంతుడే చేసినట్లయితే పాపకర్మలు నాకెందుకండి అని అనుకునే సందర్భం కూడా ఉంటాయి. ఇది ఎంత అధ్యయనం చేసినా కూడా ఈ కర్మ సిద్ధాంతం మనకు అర్థం కాదు. దీనికి కారణం మనకు భగవంతుడి మీద మరియు జీవుడి మీద సరి అయినటువంటి అవగాహన లేకపోవడమే. ఈ అవగాహన కేవలం పుస్తకాలు చదవడం ద్వారా రాదు. దానిని గ్రహించి అనుభవంలోకి తీసుకొస్తేనే ఈ తత్వం మనకు బోధపడుతుంది. తర్వాత శ్లోకం, జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం అంటాడు భగవాన్. మనం మన యొక్క అయోమయం గందరగోళాన్ని పరిహరించుకోవడానికి ఒక మార్గం ఉంది. అది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గమునందు సాధన చేసి సత్యమును తెలుసుకోవడం. చీకట్లో పోతున్నాం అనుకోండి, ఒక తాడు కనిపిస్తుంది, పాడైపోయిన తాడు, దాన్ని చూసి పాము అనుకున్నాం, భయపడినాం. దానిపైన వెలుగు ఒక టార్చ్ లైట్ వేసామనుకోండి, తాడులాగా కనిపిస్తుంది, ఓ తాడా, దీన్ని చూసే నేను భయపడ్డాను అనుకుంటాం. అంటే తాడు అనే సత్యం కనిపించింది అనుకోండి, తెలిసింది అనుకోండి, మళ్ళీ భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మనకు తెలియనంత వరకు మనం ఇవన్నీ చూసి భయపడ్డాం, ఇబ్బంది పడ్డాం, గందరగోళం చెందడం జరుగుతుంది. ఒకసారి మనకు తెలిసింది అనుకోండి, ఏం జరుగుతోంది దీన్ని తెలిసింది అనుకోండి, ఆ తర్వాత భయం పోతుంది, జ్ఞానం వస్తుంది. అయితే ఇక్కడ జ్ఞానాన్ని అజ్ఞానం అనేటటువంటి దుప్పటిలో కప్పబడింది. జ్ఞానమునకు అజ్ఞానం అనే మూతను బిగించబడింది. మనం దాన్ని తెరవడానికి మనకి ఇష్టం లేదంతే. తెలుసుకోవాలనే ఉత్సాహం మనం చూపమంతే. మనం మొదట తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేనంటే ఏంటి, అది తెలిసినప్పుడు నా యొక్క పరిధి ఏంటి, నా యొక్క బలాలు ఏంటి, నా యొక్క బలహీనతలు ఏమిటి, ఇవన్నీ తెలుస్తాయి. ఇప్పుడు నేనంటే ఏమో తెలుసుకున్నాం, ఫస్ట్ అది తెలియాలి. నా బలం ఏంటి, నా బలహీనత ఏంటి, నేను దేంట్లో చాలా బలంగా ఉంటాను, దేంట్లో నా బలహీనత, అవి తెలుసుకున్నాను అనుకోండి, నేను కష్టాలకు సుఖాలకు అతీతుడిగా ఉండొచ్చు. ఇది నా బలము అన్నప్పుడు అక్కడ నేను ప్రదర్శిస్తాను, ఇది నా బలహీనత అన్నప్పుడు దాని జోలికి పోకుండా దూరంగా ఉంటాను. ఎక్కడ కష్టం ఉంది, లేదుగా. మనం తెలుసుకునే ప్రయత్నం చేయడానికి మనకి ఇష్టం లేదు. మన యొక్క ఇంద్రియములపై అధికారం మనకు లేదు. మనం చెప్పినట్లు మన ఇంద్రియాలు వినవు. కావున మన మనసు మనం చెప్పినట్టు వింటుందా, వినదు. ఇలా చేయమంటే చెయ్యి, ఇలా మర్చిపో అంటే మర్చిపోదు, గుర్తు చెయ్యి అంటే మర్చిపోతుంది. కావున నేను వీటన్నిటితో పాడుతున్నాను కంటే ఇంద్రియాలతో, మనస్సుతో,
ఇవన్నీ నేను చెప్పినట్లు వినవు, కానీ దాంతోపాటే ఉన్నాను నేను. ఎవరో దీన్నంతా ఇచ్చట ఉంచారు, ఇంద్రియముల ద్వారా అనుభవాన్ని కలుగుతోంది, దాన్ని నేను అనుభవిస్తున్నాను అనేటటువంటి అవగాహన ఏర్పడుతుంది. నేను అంటే ఏమో తెలుసుకున్నప్పుడు. మనసు నేను చెప్పిన మాట వినట్లేదండి, ఎవరు చెప్పిన మాట వింటోంది, ఎవరో దీన్ని ఆపరేట్ చేస్తున్నారు, కానీ దీని అనుభవాన్ని నాకు ఇస్తున్నారు అంతే. ఈ ఇంద్రియములను మనకు ఇచ్చిన వారెవరు, దాని ద్వారా ఈ అనుభవాలను ఇచ్చేవారెవరు, అవన్నీ కూడా ఒకసారి సత్యం తెలిసినప్పుడు అర్థమవుతాయి. మనం ఎలా మన యొక్క అజ్ఞానపు తెరను తొలగించి జ్ఞాన మార్గమును పట్టుకోవాలి అనేది కృష్ణుడు వివరిస్తాడు. జ్ఞానం అనేది నిప్పు లాంటిది. లోపల ఉన్నటువంటి నిప్పురవ్వను ఎల్లప్పుడూ అంతరంగములో దాన్ని ప్రజ్వలింపచేసేయాలి. అప్పుడు అది అజ్ఞానం అనేది తెరను కాల్చేస్తుంది. అంటే జ్ఞానాన్ని సంపాదించాలి అని. నిరంతరం అంతరంగమునందు మననం చేయడం ద్వారా మన అంతరంగంలోని జ్ఞానం ప్రజ్వలింపజేస్తుంది. బయట శ్రవణము, అధ్యయనము దీనికి ప్రేరకం. లోపల మనకు వెలుగు వెలగాలంటే బయట మనం చదవాలి, చదివి నేర్చుకోవాలి. ఒట్టి కేవలం పుస్తకాలను చదవడం, నేర్చుకోవడం ఒక్కటే ఉపయోగం లేదు. భగవద్గీత శ్లోకాలు ఉన్నాయండి, బైహార్ట్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. బైహార్ట్ చేసి దాని అర్థం తెలుసుకొని అర్థాన్ని ఆచరణకు వచ్చినప్పుడే ఉపయోగం. మనము పారాయణం చేసామనుకోండి, మనకంతా టేప్ రికార్డర్ బాగా పారాయణం చేస్తుంది, మనమైనా తప్పులు చెప్తాం, అది చెప్పదు. అది రోజంతా పారాయణం చేయమని చేస్తుంది, మనం చేయలేం. దానికి ఎక్కువ పుణ్యం రావాలిగా. ఎందుకు రాదు? దానికి ఇంటరాక్షన్ ఉండదు, అది చెప్తూ ఉంటుంది అంతే. దానికి మనసు, బుద్ధి అవన్నీ ఏమి ఉండవు. మనిషి అంతే, ఊరికే చెబుతూ వెళ్ళాడు అనుకోండి, మనసు బుద్ధి ఏమీ లేకుండా, అది టేప్ రికార్డర్ ఒకటే, మనము ఒకటే. ఎందుకంటే దానికి అనుభవం ఉండదు. ఏం చెప్తున్నామో అది చేస్తున్నామా అనే అవకాశం దానికి ఉండదు, మనకు ఉంటుంది. కానీ మనం కూడా టేప్ రికార్డర్ లాగే చెప్పామనుకోండి, ఏం ప్రయోజనం? ఒకసారి అజ్ఞానపు తెర కాలి నాశనమైనప్పుడు మనకు సత్యం యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. దీని ద్వారా నేనే చేశాను అనేటటువంటి అహంకారం ఏర్పడదు. ఈ జ్ఞానపు నిప్పు సూర్యప్రకాశం కన్నా పెద్దది అని అంటాడు కృష్ణుడు. ఏ విధంగా అయితే బయటి ప్రపంచాన్ని సూర్యుడు వెలుగునందిస్తాడో, అదేవిధంగా ఈ జ్ఞానం అనే నిప్పు ఆ లోపలి ప్రపంచంలో, అంతరంగ ప్రపంచాల్లో వెలుగును కల్పిస్తుంది. ఇది అపరోక్ష జ్ఞానము. మరియు ఈ జ్ఞానము భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకుంటుంది అంటాము. ఇది మంచి శ్లోకం. తర్వాత ఈ శ్లోకాలని, 2 శ్లోకాలను మనం ఇక్కడితో ఆపేద్దాం, సమాప్తం చేద్దాం. తర్వాత శ్లోకాలను వచ్చే వారం తెలుసుకుందాం. తర్వాత విద్యార్థులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు ఈ యొక్క పాఠంలోని ప్రస్తావించి దానికి సమాధానాన్ని తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. మొదటిగా ఒక ప్రశ్నను అడగడం జరిగింది. ఆ ప్రశ్న నేను వినిపిస్తాను. మొదటి ప్రశ్న. గురువుగారికి నమస్కారము. గురువుగారు, పుణ్యకార్యాలు చేస్తే దైవలోకము, పాపకార్యాలు చేస్తే నరకలోకానికి పంపిస్తారంటారు కదా. తర్వాత పుణ్యము పాపము క్షీణించిన తర్వాత మళ్ళీ ఈ భూలోకానికి పంపిస్తారంటారు. మరి తర్వాత ఇక్కడ పుట్టిన తర్వాత కూడా మళ్ళీ మనం పాప పుణ్యకర్మాలు మనకు వెంటబడతాయి అని అంటున్నారు. అది అర్థం కావట్లేదండి, కొంచెం చెప్పగలరండి? ఇది ప్రశ్న. ఇప్పుడు పుణ్యము, పాపము, స్వర్గము, నరకం, ఈ విషయాల్ని మనం కొద్దిగా విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పుణ్యం చేసి, గత జన్మలో పుణ్యం చేసుకుని ఉంటాం, పాపం చేసుకుని ఉంటాం. కాకపోతే మనిషి అనేవాడు 2 చేసుకుంటాడండి. పుణ్యపాపాల మిశ్రమం, ఆ 2 ఉంటేనే మనిషి జన్మ అనేది ఉంటుంది. ఒట్టి పుణ్యమే ఉందనుకోండి, మనిషి జన్మ రాదు, దేవతా శరీరం వస్తుంది. ఒట్టి పాపమే చేసుకున్నాడండి, కొద్దిగా కూడా పుణ్యం లేదు అంటే మీకు పశుపక్షాదులుగా పుట్టడం జరుగుతుంది. వాళ్ళకి ఏమి స్వేచ్ఛ, అవకాశము అలాంటివి ఏవి ఉండదు. కాకపోతే ఇక్కడ పుణ్యమో పాపం అని తెలిసింది. బట్ అనుభవించడం అంటే ఏంటి? మనం ఇప్పుడు పుణ్యపాపాలను అనుభవిస్తున్నాం కదా. మళ్ళీ స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి? మనం చదువుకున్నాం కదా, దక్షిణ దిక్కులో ఇన్ని యోజనం దూరంలో నరకం అనేది ఉంది. ఆ నరకంలో యమధర్మరాజు, యమభటులు ఉంటారు, చిత్రగుప్తుడు ఉంటాడు.
వాళ్ళంతా కూడా మన శిక్షలు వేస్తారు, నూనెలో వేయిస్తారు. ఇవన్నీ మనం చదువుకున్నాం. ఇవన్నీ ఏంటి? ఆ పుణ్యపాపాలని ఇక్కడ అనుభవించాలా, అక్కడ అనుభవించాలా? ఏం కథ ఇది? మళ్ళీ కొత్త పాపము పుణ్యము చేసుకుంటాం, దాని కథ ఏంటి? సో దీంట్లో చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి, మనము గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య పాపాలను రెండు విధాలుగా అనుభవిస్తాం. శరీరం ఉంటే ఒకలా, శరీరం లేకపోతే ఒకలా. శరీరం ఉందనుకోండి, మనము స్వర్గము నరకము భూమిపైనే ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. స్వర్గం అంటే ఏంటి? మనం కోరుకునేవన్నీ మనకు దొరకదు. అన్నము, పానము, శయనము, మైథునము, ఆసనం, ఇవన్నీ చాలా ఆనందంగా అనుభవిస్తాం. మంచి హోటల్లో వెళ్తాం, మంచి పార్కుకి, మంచి ఎక్కడెక్కడికో మనం వెళ్తూ ఉంటాం కదండి. దుబాయ్కి వెళ్తుంటాం, వేరే వేరే దేశాలకు వెళ్తుంటాం, సుఖాన్ని అనుభవిస్తూ వస్తుంటాం. వాళ్ళు మన దేశానికి వచ్చి సుఖాన్ని అనుభవిస్తూ వస్తూ ఉంటారు. ఇవన్నీ. ఇక నరకం అంటే ఏంటి? కష్టము. నరకం అంటే కష్టము అనుభవించే ప్రదేశాలన్నింటినీ కూడా నరకమనే అంటారు. అది యమధర్మరాజు అదొకటే నిమిత్తం కాదు. ఎక్కడెక్కడ మనం అనుభవిస్తాం? ఒకటి, మన హాస్పిటల్లోని ఐసీయూ మొదటి నరకం అదే. గవర్నమెంట్ జనరల్ వార్డులు, పోలీస్ స్టేషన్లు, బంధించడం, హింసించడం, ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ మనం సినిమాలోనూ న్యూస్ పేపర్లోనూ చూస్తుంటాం కదా. ఇవన్నీ నరక ప్రదేశాలు. మనం క్రితం జన్మలో చేసుకున్న పుణ్యపాపాన్ని ఇలా అనుభవిస్తాము, ఇక్కడే అనుభవిస్తాం. ఏ కారణం చేతనైనా మన శరీరం పడిపోయింది అనుకోండి, శరీరం ఉన్నంత వరకు మనం భూమిపైనే అనుభవించాలి. అనుభవిస్తూ ఇంకొక 25% అనుభవిస్తే అయిపోతుంది అనగా శరీరం పడిపోయిందండి, చనిపోయాం. అయినా కొద్దిగా మిగిలి ఉంది, ఇంకా అనుభవించాల్సింది మిగిలి ఉంది. ఏదైతే అనుభవించే క్రమంలో శరీరం పడిపోతుందో, అనుభవించవలసింది మిగిలిపోతుందో, దానిని మెంటల్ ప్లేన్, ఈ యొక్క స్వర్గము నరకము అనేటటువంటి మనం ఏమనుకుంటున్నాం అక్కడ అనుభవించాల్సి ఉంటుంది. అక్కడ మనకు ఈ శరీరం ఉండదు, చనిపోతూనే మనకు ప్రేత శరీరం అనే దాంట్లో మనం ప్రవేశిస్తాం. ఆ ప్రేత శరీరం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నరకంలోకి వెళ్ళడానికి మళ్ళీ ప్రదేశాలు ఉంటాయి. మనం గరుడు పురాణంలో దీన్ని వర్ణించవచ్చు, చాలా పెద్దదైపోతుంది, కానీ చాలా కొద్ది వరకే మనం చెప్పుకుందాం. సో నరకంలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ అటెండెన్స్ వేసుకుని ఇక్కడ ఇంకా అనుభవించాల్సిన కర్మలు ఏవైతే ఉన్నాయో, అంటే భూమిపైన అనుభవించేసిందంతా అయిపోయిన తర్వాత మిగిలిన ఉన్న ఏవైనా కర్మలు ఉంటే దానికి శిక్షలు అక్కడ ఉంటాయి. శిక్షలు అని మనం అనుకుంటాం, వాళ్ళ ప్రకారం ఏంటంటే శిక్షణ. తెలుసుకోకుండా తప్పు చేసావు కదా, తెలుసుకునే విధంగా మేము చేస్తాము. పెద్దవాడు ఉంటారు, చిన్నపిల్లవాడు దొంగతనం చేశారనుకోండి, కర్ర తీసుకుని కొడతారు. తండ్రి ఉద్దేశంలో ఏంటి? శిక్షణ. ఒకసారి కొట్టామనుకోండి ఆ దెబ్బలు గుర్తుంటాయి, ఇంకొకసారి తప్పు చేయడం. పిల్లవాడి ఉద్దేశం ఏంటి? తండ్రి గారు నన్ను కొడుతున్నాడు, శిక్షణ ఇస్తున్నాడు అని అంటాం. అక్కడ భావన వేరుగా ఉంటాయి. నరకంలోనూ అదే ఉంటుంది. మనకేమో శిక్షలాగా ఉంటాయి, వాళ్ళకేమో ఇంకొకసారి శిక్ష ఇలా చేసుకోకూడదు. మరి నాకు గుర్తులేదు కదండి, పోయిన జన్మలో నేను ఏమో నరకంలో వెళ్ళానేమో, నన్ను కొట్టారేమో నాకు తెలియదు కదండి. నాకు గుర్తుంటే కదా చేసుకోకుండా ఉండడానికి. నరకం అంటేనే తప్పు చేస్తే శిక్ష పడుతుందని తెలుసు, నరకం అనేది ఒకటి ఉంటే తెలుసు, ఇబ్బందులు కలుగుతాయని తెలుసు. ఇవన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ చేసుకోవడం దేనికి? ఖచ్చితంగా మనకి ఇలా జరిగిందంటేనే నేను చేయకుండా ఉండడం ఏంటి? మనకు తెలుసు కదా, స్వర్గం తప్పులు చేయకూడదని తెలుసు, మంచి పనులే చేయాలని తెలుసు, అయినా మనం చేస్తున్నాంగా. ఇది అవగాహన రాహిత్యం అంతే, ఎస్కేపిజం అంటాం, పలాయనవాదం. కాబట్టి పుణ్యపాపాలను ఇక్కడే అనుభవిస్తాం, మిగిలి ఉన్నది మాత్రం స్వర్గ నరకాలు అనుభవిస్తాం. ఇక కొత్త పుణ్యాలు పాపాలు చేసుకోవడం మన యొక్క అవగాహన పైన ఉంటుంది. పిల్లవాడు ఉంటాడండి, స్కూల్కి వెళ్తాడు, స్కూల్కి వెళ్ళిన తర్వాత జస్ట్ పాస్ అయ్యే వాళ్ళు ఉన్నారండి. జస్ట్ పాస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు, మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎలా అంటే అవుతుంది? బాగా చదివేవాడు పాస్ అవుతాడు, చదవని వాడు ఫెయిల్ అవుతాడు. చదవకుండా ఉండేవాడేమవుతాడు? మధ్యలో త్రిశంగు స్వర్గంలాగా జస్ట్ పాస్ అవుతాడు. వాడికి ముందు సీట్ వస్తుందో తెలియదు, అట్లాగనే ఫెయిలు కాదు, ఇంకోసారి రాసే అవకాశం కూడా లేదు. ఇలా ఉంటుంది. కాబట్టి భూమిపైన ఉన్నవాడికి కూడా పుణ్యము చేసుకోవచ్చు, పాపము చేసుకోవచ్చు, రెండింటినీ చేసుకోవచ్చు, అవకాశం ఉంటుంది. దేనివల్ల? అతడు ఈ యొక్క కర్మ సిద్ధాంతం నేర్చుకొని
భగవంతుడు ఏ విధంగా బ్రతకమన్నాడో ఆ విధంగా బ్రతికి ముందుకెళ్ళాననుకోండి, పుణ్యము పాపము రెండూ రావు. ఒట్టి గత జన్మలో చేసుకున్నవి మాత్రమే అనుభవిస్తూ పోతాడు. లేదు నేనేమి తెలుసుకోలేదనుకోండి, తెలుసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ కొత్తగా పుణ్య పాప కర్మలు జరుగుతాయి. దానివల్ల మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒక్కసారి మనం బాగా చదవలేదనుకోండి, వచ్చే సంవత్సరం కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఒక సంవత్సరం పాడైపోతుంది. సో ఇది కూడా అంతే. కొత్త పాపాలు కొత్త పుణ్యాలను నియంత్రించాలంటే జ్ఞానము, ఏం చేస్తే ఏం కలుగుతుంది, నేను చెయ్యాలా వద్దా, ఈ జ్ఞానం కావాలి. ఇది లేనంత వరకు పునరపి జననం పునరపి మరణం, అది తప్పింది కాదు. అలా పోతూ 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 ఒక స్టేజ్కి మన పాపాలు ఎక్కువైపోయి పుణ్యాలు తక్కువైపోయి పశుపక్షాదులుగా వెళ్ళిపోతాం. పశుపక్షాదులుగా వెళ్ళామనుకోండి, అవి దాంట్లోకి ఏం పుణ్యం చేసుకోవడాలు ఏం లేవు. ఆ పాపం అనుభవించేసిన తర్వాత మళ్ళీ మనకు మనిషిగానే అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాలా కిందికి వెళ్ళాలనేది మనం ఆలోచించుకోవాలి. మనం ఈ యొక్క వైకుంఠపాణి ఆట ఆడుతుంటామండి. పాములు మింగుతూ ఉంటాయి, కిందికి వస్తూ ఉంటాం, నిచ్చెన ద్వారా పైకి వెళ్తూ ఉంటాం. గమ్యాన్ని చేరుకునే సమయంలో ఎన్నోసార్లు కింద దిగుతాం, ఎన్నోసార్లు పైకి ఎక్కుతాం. అలాగే మనిషిగా ఉన్నప్పుడు చాలాసార్లు కోరికలు అనేటటువంటి విషయాల్లో కిందికి వెళ్ళిపోతాం. పాముల చేత మింగి చాలా అధపాతాళానికి వెళ్ళిపోతాం. మళ్ళీ మన యొక్క ఒక్కొక్క స్టెప్ ముందు వేసుకుంటూ పుణ్యంలా అనేటటువంటి నిచ్చెనల ద్వారా పైకి వెళ్తాం. అల్టిమేట్లీ గోల్ చేరుకునేంత వరకు ఇవి తప్పింది కాదు. పుణ్యము పాపము చేసుకోవడము అనుభవించడం ఇవన్నీ మనిషికి తప్పింది కాదు. కాకపోతే అవి ఎలా బయటపడాలి, కర్మ సిద్ధాంతం ఏంటి అని తెలుసుకొని మనం ముందుకెళ్ళడం ద్వారా మనం దీని నుంచి బయటపడవచ్చు. ఈ ప్రశ్న తర్వాత ముందు అధ్యాయాల్లో కూడా ఇదే వస్తుంది. అప్పుడు దీని గురించి మరింత విస్తారంగా మనం చూద్దాం. తర్వాత ఇంకొక ప్రశ్న, గురుగారు, చరిత్రలో దేవుడు ఎన్నోసార్లు అవతారాలు ఎత్తి భూలోకానికి రావడం, రాక్షసుల్ని సంహరించడం అనేది చాలాసార్లు వింటున్నామండి. ఈ రాక్షసులు ఏదన్నా పుణ్యం చేసుకున్నారా? అండ్ ఇప్పుడున్న భయంకరంగా కూడా ఇంకా వాళ్ళది స్థితి అలా ఉంటుందా? అందుకే దేవుడు అన్నిసార్లు అవతారాలు ఎత్తి రావడం అనేది జరిగిందా? అది ఎలాంటి తప్పులు వాళ్ళు చేశారు? ఎందువల్ల దేవుడు వచ్చాడు? ఇప్పుడు ఈ కాలంలో చూస్తే అంతకంటే ఎక్కువ ఘోరంగా జరుగుతున్నాయి కదా, మరి దేవుడు ఎందుకు రాడు? మంచి ప్రశ్న అండి. ఇక్కడ మీకు ముందు అధ్యాయంలో వస్తుంది, ఆల్రెడీ ఒక అధ్యాయంలో వచ్చింది అనుకుంటాను ఈ ప్రశ్నకు. 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో వచ్చిందండి. భగవంతుడు ఎప్పుడు భూమిపైకి అవతరిస్తాడు? ధర్మం పూర్తి నాశనం అయిపోయిన తర్వాత, ఏం పట్టుకోవడానికి ఏం లేదు, పూర్తి నాశనం అయిపోయి ఇంకా ఎత్తడానికి కూడా ఎవరి వల్ల సాధ్యం కాదు అన్న పక్షంలో భగవంతుడే పరిగెత్తొస్తాడండి. అంతవరకు ఏం చేస్తాడు? భగవంతుడు రాకుండా తన యొక్క శిష్య పరివారం ద్వారా పంపించి వాళ్ళ ద్వారా పుణ్యాన్ని పైకెత్తడానికి ప్రయత్నిస్తారు. మనకు ఎంతోమంది గురువులు వస్తుంటారు చూడండి, వాళ్ళంతా వచ్చి ధర్మాన్ని కొద్దిగా పైకి లేపి వెళ్ళిపోతారు. మనకు ఈ యొక్క చైత్యుల కాలం, శంకరాచార్యుల ముందు చైత్యులోనే ఉండేవాళ్ళు. బౌద్ధ మతస్థం చాలా ప్రాచుర్యంలో ఉండేది. దేవుడు లేదు, ఏం లేదు, నువ్వే దేవుడివి, ఇవన్నీ నాటకాలు వచ్చేస్తూ ఉండేవి. అప్పుడు శంకరాచార్యులు వచ్చి ఇది ఇలా కాదు నాయన, నాస్తికవాదాన్ని నచ్చి భగవంతుడున్నాడు, వేదాలు ఉన్నాయి, వేదాలు సత్యమని ఎత్తి పైకి లేపారు. తర్వాత శంకరాచార్యులు 700+, తర్వాత రామానుజాచార్యులు వచ్చారు, మధ్వాచార్యులు వచ్చారు. మధ్వాచార్యులు 1120+, 190+. అంటే వాళ్ళ కాలాలు వేరు. వీళ్ళు ఏం చేశారు, ఇంకా కొద్ది దానికి స్టెప్ చేశారు. ఇలా కాదు, మనము వైదిక మతం, మనది నాస్తిక మతం కాదు అని ఒక్కొక్కరు ప్రాచుర్యంలో తీసుకొని వచ్చారు. కాబట్టి ఇవాళ మనకు వేదము, పూజలు, పురస్కారాలు, దేవుడు ఉన్నాడని మనం చెప్పుకోగలుగుతున్నాం. వీళ్ళెవరు లేదనుకోండి, ఇవాళ మనం కూడా బౌద్ధ మతంలోనో జైన మతంలో కలిసిపోయేవాడు. కాబట్టి భగవంతుడు ఎత్తాలి అన్నప్పుడు ఫస్ట్ శిష్యులను పంపిస్తారండి. ఏదో ఒక రూపంలో పంపిస్తారు. వాళ్ళు భూమిపైన వచ్చి ఒక సెట్ చేసి వెళ్ళిపోతారు. అలా సెట్ చేయడానికి కూడా వీలు కాని పక్షంలో ఇంకా చివరిగా భగవంతుడే వస్తారు. కాకపోతే మీరు కొన్ని సన్నివేశాలు చూడండి. రామాయణ కాలంలో రావణాసుడు ఉన్నప్పుడు రాముడు 7వ అవతారం, కృష్ణుడు 8వ అవతారం.
రామాయణం జరిగింది 21వ త్రేతాయుగం. కృష్ణుడు వచ్చింది 28వ ద్వాపరయుగం, మనకన్నా ఒక 5120 సంవత్సరాల ముందు. కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఎన్నో త్రేతాయుగాలు ద్వాపరయుగాలు అన్నీ వచ్చాయి, కానీ ఎక్కడా భగవంతుడు అవతరించలేదు. కానీ రామాయణంలో ఎందుకు అవతరించాల్సి వచ్చింది? రావణుడు ఇడీ ప్రకృతిని నియంత్రించేశాడు. సూర్యుడిని కూడా నువ్వు నాకు ఎంత వేడి కావాలో అంతే తెలుసుకొని, నువ్వే తెలుసుకొని నాకు అంత వేడి ఇవ్వాలి, ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు. గాలిని నియంత్రించాడు, అందరినీ నియంత్రించేశాడండి. ఇంకా అందరినీ నియంత్రించిన తర్వాత అతన్ని మామూలుగా ఎవరైనా బయట వెళ్ళాలి, ఏమైనా ఒక సెట్ చేయాలి అంటే వీళ్ళు ఇంద్రలోకంలో ఉన్న వాళ్ళే వచ్చి ఒక్కొక్క వేషం వేసుకొని ఒక్కొక్క అవతారం ఎత్తి మనల్ని సరిదిద్దాలి. వాళ్ళనే నియంత్రించాలంటే ఇంకెంకెవరు రావాలి? అందుకని చివరిగా భగవంతుడే వస్తాడు. భగవంతుడే మనిషి రూపంలో వచ్చి అతనితో యుద్ధం చేయడం జరిగింది. అంతవరకు అవకాశాలన్నీ పరిశీలిస్తాడు. తర్వాత ద్వాపరయుగంలో కృష్ణుడు ఎందుకు వచ్చాడండి? 28వ ద్వాపరయుగంలో, 27వ ద్వాపరయుగంలో ఎందుకు రాలేదు? 26వ ద్వాపరయుగంలో ఎందుకు రాలేదు అంటే, 28వ ద్వాపరయుగంలో ఏమైందంటే జరాసంధుడు, కంసుడు ఇడీ మన ప్రపంచాన్నంతా కూడా నియంత్రించేశారు. రావణాసుడు ఎలా చేశాడో అలా నియంత్రించారు. అతన్ని ఎదుర్కోవడానికి ఎవ్వడి తరం కాలేదు. భగవంతుడు ఎంతోమందిని పంపించాడు, వాళ్ళందరినీ అతను సంహరింపజేశాడు. ఋషిమునుల్ని, సాధువుల్ని అందరినీ చంపేశాడు. ఇంకా వాళ్ళని హితబోధ చేసేవాళ్ళు ఎవరు? కాబట్టి చివరి ప్రయత్నంగా భగవంతుడే దిగి వస్తాడు. కాబట్టి పూర్తి ధర్మం నాశనం అయిపోయి ఇంకా ఎత్తలేము అనే స్థితిలో భగవంతుడు రావడం జరుగుతుంది. కానీ ఇవాటి రోజు మనకు ఆ స్థితి లేదు. రామాయణ కాలంలో, ఇప్పుడు ద్వాపరయుగంలోనూ త్రేతాయుగంలోనూ మనకు రాక్షసులు ఎవరంటే మనకు కనిపిస్తారు, ఉపాధి ఉంటుంది వాళ్ళకి. కానీ కలియుగంలో రాక్షసులకు ఉపాధి ఉండదు. వాళ్ళ ముఖాలు చాలా విపరీతంగా పెద్ద పెద్ద కిరీటాలు వేసుకొని చాలా భయంకరంగా ఉంటారండి. సినిమాలో చూపిస్తా చూడొచ్చు. రావణాసుడు ఎలా ఉంటాడు? ప్రసన్నంగా ఉంటాడా? ఉండడు కదా. దుర్యోధనుడు ప్రసన్నంగా ఉంటాడు? ఉండడు. వాడు చాలా గంభీరంగా అహంకారము, అన్ని చెడు గుణాలు ఉండి ముఖం ఏ విధంగా ఉంటుందో అలా ప్రదర్శిస్తారు. బట్ కలియుగంలో అలా ఉండదు. కలియుగంలో చాలా ప్రసన్నుడుగా ఉంటాడు, లోపల వచ్చి అందరినీ చంపేసే విధంగా ఉంటాడు. ఉపాధి ఉండదు. కలియుగంలో రాక్షసులు ఎవరు చెప్పండి? కలియుగంలో మంచివాడు తక్కువ, రాక్షసులు ఎక్కువ. మీకు వాళ్ళు కనిపిస్తారా? రాక్షసులు ఎవరైనా? ఎవ్వరూ కనిపించరు కలియుగంలో అది. కాబట్టి ఇంకా మన కలియుగంలో ఇంకా అంత దారుణ స్థితికి వెళ్ళలేదు. రామాయణ కాలంలో, రావణాసురుడి కాలంలో ఉన్న దారుణ స్థితి ఇంకా రాలేదు. మనకి ఇంకా వర్షాలు వస్తున్నాయి, మహానుభావులు ఉన్నారు, ఇంకా మనం స్వతంత్రంగా పూజలు చేసుకోగలుగుతున్నాం, మన మనోభావాన్ని ఇంకొకరు చెప్పుకోగలుగుతున్నాం, మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం. కాకపోతే ఎంత స్వాతంత్రం ఉన్నా కూడా దాన్ని విచ్చలవిడిగా స్వార్థం కోసం ఉపయోగించుకునే రాక్షసతత్వం ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్లకు కాలమే పరిష్కారం చెప్తుంది. కరోనా అనేది కూడా మనకు కంటికి కనిపించలేదు, ఎంతోమందిని తీసుకెళ్ళిపోయిందా? అది భగవంతుడి లెక్క ప్రకారం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న కాలం క్రితం భగవంతుడు వచ్చిన కాలాలతో పోలిస్తే చాలా మంచి కాలం. లేకపోతే ఇప్పుడు చాలా మనకు అంత దారుణమైన స్థితిలో అయితే మనం లేవు. అలాంటి స్థితి వచ్చిందనుకోండి, ఇంకా ధర్మాన్ని ఎవ్వడు ఎత్తడానికి, ఆచరించడానికి రాదు అన్నప్పుడు భగవంతుడే వచ్చి ఆచరిస్తాడు. అది తరువాత ప్రశ్న. గురువు గారు, ఇంకోటి, చాలాసార్లు ఎప్పుడైనా దెబ్బ తాకిన తర్వాత కానీ, లేదా సంతోషంగా ఉన్నా కానీ, బాధలో ఉన్నా కానీ, ఈ శరీరానికి అనిపిస్తుంది కానీ లోపల ఏదో ఒకటి ఉంటుంది, దానికి అంటకుండా ఉంటుందండి. అది ఏంటో అర్థం కావట్లేదు. కానీ దానికి మాత్రం నొప్పి, సంతోషం అట్లాంటివి ఏమీ తెలియదు. అదేంటో సరిగ్గా అర్థం కావట్లేదండి. కానీ మళ్ళీ నొప్పి వచ్చిందంటే ఇదిగో అయ్యో నా కాళ్ళకి నొప్పి వచ్చింది అని అనుకుంటూ ఉంటాము. లేదా తలకాయ నొప్పి వచ్చింది అనుకుంటాము. మన తలకు ఉంటుంది కానీ ఆ లోపల ఆలోచించే అదేదో ఉంటుందండి, దానికి మాత్రం అలాంటివి ఏమీ ఉండవు. అది ఏంటో నాకు కొంచెం వివరించగలరండి? మంచి ప్రశ్న. ఇక్కడ మనం దీనికి కొద్దిగా శరీర ధర్మానికి సంబంధించిన శాస్త్రంలో ఇవన్నీ ఉంటాయి. నేను కొద్దిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు శరీరం, మనస్సు, జీవుడు మనస్సును ఆపరేట్ చేస్తాడు, మనస్సు శరీరాన్ని ఆపరేట్ చేస్తుంది. జీవుడికి డైరెక్ట్గా శరీరం పైన యాక్సెస్ లేదు.
మనస్సులోనే బుద్ధి అనేది కూడా ఉంటుంది. జీవుడు మనస్సును బుద్ధిని అప్రోచ్ అయితే మనస్సు ఇంద్రియాలని అప్రోచ్ అవుతుంది, ఇంద్రియాలు శరీరాన్ని డైరెక్ట్గా ఆపరేట్ చేస్తాయి. ఇప్పుడు నొప్పి వచ్చిన ఏదైనా ఒక చెయ్యి దెబ్బ తగిలింది అనుకోండి, నొప్పి దేనికి కలుగుతుంది? శరీరానికి కలుగుతుంది. శరీరానికి కలగడం అంటే మనస్సుకు కలుగుతుంది, మనస్సు కలిగిందంటే జీవుడికి కలుగుతుంది. ఇప్పుడు మనం నిద్రపోతూ ఉన్నాం అనుకోండి, నిద్రపోతూ ఉన్నప్పుడు జీవుడు మనస్సు శరీరం వీళ్ళందరి మధ్య నెట్వర్క్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు, కనెక్షన్ ఉండదు నిద్రలో. మీరు నిద్ర మేలుకున్నంత వరకే జీవుడు మనస్సు శరీరము వీటన్నిటికీ లింక్ ఉంటాయి. నిద్రలో మీ పేరేంటి, మీరెవరు, మీరు బ్రతికున్నారా లేదా, మీరు మనిషా, ఏమీ తెలియదు మనకు, ఎందుకంటే లింకులు లేవు. కాబట్టి చెయ్యి నొప్పితో ఎంత ఇబ్బంది పడినా నిద్రలో మాత్రం ఎవరికి నొప్పి ఎడదు. మళ్ళీ నిద్ర లేచిన తర్వాత నొప్పి స్టార్ట్ అవుతుంది. నొప్పి కలిగేది ఎవరికి అంటే జీవుడు మనస్సు శరీరములకు కలిగే నొప్పిని తాను తీసుకుని ఉంటాడు. ఎప్పుడు? ఈ కనెక్షన్ ఉన్నంత వరకు. కనెక్షన్ ఎప్పుడైతే ఉండదో అతనికి ఈ జీవుణ్ణి మనస్సుని సపరేట్గా ఎప్పుడైతే చూస్తాడో అప్పుడు అతనికి నొప్పిని అనుభవించలేడు. సో ఇది కొద్దిగా ప్రశ్న చాలా మంచి ప్రశ్న, లింక్ చాలా పెద్దది ఇది. సో దీనికి 2-3 తత్వశాస్త్రాల గురించి చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే జీవుడికి ఏ విధమైనటువంటి పుణ్యపాపముల సంబంధము లేదు. దేనికి సంబంధం? శరీరానికి మనస్సుకి మాత్రమే సంబంధం. అది ఉన్నంత వరకు మనం చాలా జన్మల్లో పుడుతూ ఉంటాం, మంచి చేసుకుంటూ ఉంటాం, చెడు చేసుకుంటూ ఉంటాం. జీవుడు సాక్షిగా చూస్తూ ఉండాలి. జీవుడు ఎప్పుడైతే సాక్షిగా చూస్తూ ఉంటాడో పుణ్యము పాపము రెండూ కూడా ఉండదు. జీవుడు సాక్షిగా లేకుండా నేనే చేస్తున్నాను, నా కోసమే చేస్తున్నాను ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి, అతనికి పుణ్యపాపాలు వస్తాయి. ఎప్పుడైతే జీవుడు కేవలం ఒక సాక్షిగా ఉంటాడు, శరీరాన్ని భగవంతుడిచ్చాడు, దీని ద్వారా ఈ పని చేసుకోమన్నాడే కానీ దీనికి నాకు ఎలాంటి మోహము లేదు అనుకున్నారనుకోండి, శరీరానికి ఏమి దెబ్బ తగిలినా, ఏమి ఇబ్బంది కలిగినా, సుఖం కలిగినా, దుఃఖం కలిగినా మీకు అది అంటదు. అది ధ్యానంలో వచ్చేటటువంటి ఒక పీక్ స్టేజ్. అది ధ్యాన యోగంలో మీకు దాని గురించి మరింత ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఈ పాఠాన్ని ఇంతటితో ముగిద్దాం. తర్వాత వచ్చే వారం మరిన్ని శ్లోకాలను, ప్రశ్నలను తీసుకుంటూ ముందుకెళ్దాం. సో మీరు కూడా ఎవరైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నట్టయితే మీరు మెసేజ్ ద్వారా, వాట్సాప్ ద్వారా కానివ్వండి, టెక్స్ట్ మెసేజ్, వాయిస్ మెసేజ్ పంపండి. ఆ విషయాన్ని నేను పాఠంలో కానివ్వండి, లేకపోతే పర్సనల్గా చెప్పడం కానీ, అందరికీ ఉపయోగపడేట్లుగా ఉంటే పాఠంలో చెప్తాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వ్యక్తిగతం అయితే వాళ్ళకి సంబంధించిన విషయాలు వాళ్ళకే మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ద్వారా ముందుకెళ్దాం. భగవంతుడు ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి పాఠాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. శ్రీకృష్ణ అర్పణమస్తు.